మనందరినీ కడుపుబ్బా నవ్వించే హాస్య నటులు మన జీవితంలో సినిమా రూపంలో ఓ కీలక పాత్ర పోషించారనే చెప్తాను. మరి అలాంటి ఎందరో గొప్ప గొప్ప కమేడియన్స్ లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే హాస్యభరితమైన సినిమాలకి పెద్దపీట వేసిన జంధ్యాల గారు గుర్తించిన హాస్యపు నటులలో సానపట్టి మనకి అందించిన ఇంకొక హాస్యపు నటుడు సుత్తివేలు గారు. ఇంత గొప్ప నటుడి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి అలాంటి సుత్తివేలి గారు దాదాపు 200కి పైగా సినిమాలలో నటించి ఎన్నో విభిన్నమైన పాత్రలతో 1981 నుంచి 2000 సంవత్సరం వరకు మనందరి తన నటనతో కడుపుబ్బా నవ్వించిన సుత్తివేలి గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. ముఖ్యంగా ఆయన పోయిన తర్వాత ఆయన కుటుంబంలోని ఆయన భార్య పిల్లలు ఎలా ఉన్నారు, అందులోనూ సుత్తివేలు గారి కొడుకు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తే ఆశ్చర్యకరమైన విషయాలని ఈ వీడియో ద్వారా ముందుకు తీసుకొస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, సరే మరి ఇంతకీ సుత్తివేలు గారి వ్యక్తిగత జీవితాన్ని గమనించినట్లయితే అసలు ఆయన పూర్తి పేరేంటో ఎవరికైనా తెలుసా? నిజానికి మనం అందరి గుండెల్లో సుత్తివేలు గారు కానీ మిగిలిపోయారు, కానీ ఆయన అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. పైగా ఈయన తండ్రి ఆ రోజుల్లోనే మచిలీపట్నంలో ప్రభుత్వ ఉద్యోగి అవ్వడం, స్కూల్లో మాస్టర్గా పనిచేయడంతో ఇంట్లో ఎంతో క్రమశిక్షణ, పైగా ఒకే ఒక్క కొడుకు, 2 తోబుట్టువులు కూడా ఉన్నారు. ఇక చిన్నప్పటి నుంచి సుత్తివేలు గారికి నాటకాలంటే మహాపిచ్చట. 6 ఏళ్ల వయసు నుంచే నాటకాలు వేస్తూ ఉండేవాడు. ఇక PUC వచ్చేసరికి రంగస్థల నటుడిగా ఎన్నో అవార్డులని కూడా అందుకోవడం. ఈ విషయం తెలిసిన ఆయన తండ్రి సుత్తివేలు గారిని బాగా కోప్పడి మందలించాడట. చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి గాని ఇలా నాటకాలు అంటూ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, ముందు ప్రభుత్వోద్యోగిగా ఉద్యోగం సంపాదించుకొని నా ముందు నిలబడు అని చెప్పారు. తండ్రి మాటను కాదనలేక ఆయన ప్రభుత్వోద్యోగం డిగ్రీ చదువుకొని ప్రభుత్వోద్యోగిగా ఉద్యోగం సంపాదించుకొని చెన్నైకి రావడం జరిగింది. కొన్ని రోజుల పాటు ఉద్యోగానికి రాజీనామా చేసేసి తాను చెన్నైలో నటుడిని అవుతాను అంటూ ఎన్నో కష్టాలు పడుతూ మొత్తానికి 1981లో వెండితెర మీద మన జంధ్యాల గారు దర్శకత్వం వహించిన యుద్ధబంధారం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. నిజం చెప్పాలంటే జంధ్యాల గారు సానపట్టిన ఎంతో మంది ఆర్టిస్టుల్లో ఈయన ఒకరు. అలా ఆయన ఏ రోజైతే సుత్తివేలు గారిని వెండితెరకి పరిచయం చేశారో ఆ రోజు నుండి ఆయన పోయే చివరి రోజు వరకు ఎక్కడా తగ్గలేదు, ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేని సినిమా అవకాశాలు, ఎన్నో విభిన్నమైన పాత్రలు. కేవలం ఒక కమేడియన్ గా మాత్రమే కాదు, ఓ పక్క పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూ సుత్తి జంటగా సుత్తి వీరభద్రరావుతో ఎన్నో సినిమాల్లో నటించి మనలందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటే, మరో పక్క ఇంకో వైపు కంటతడి పెట్టించే కరుణరసమైన పాత్రలో సుత్తివేలు గారి తర్వాత ఎవరైనా అని అనిపించారు. అలా జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన 4 స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ, చంటబ్బాయి, ఆదిత్య 369 ఇలా చెప్పుకుంటూ పోతే 2000 సంవత్సరం వరకు ఎన్నో. అలా కమేడియన్ గా అలరిస్తూనే మరో పక్క చూసుకున్నట్లయితే ప్రతిఘటన, కలికాలం వంటి సినిమాల్లోని ఆయన నటన అందరినీ కంటతడి పెట్టించింది. అంత గొప్ప ఆర్టిస్ట్ సుత్తివేలు గారు. మరి ఇంత గొప్ప ఆర్టిస్ట్, స్టార్ కమేడియన్ మరియు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తెలుగు చలనచిత్ర సీమ రంగంలో చిరస్థాయిగా నడిచిపోయిన సుత్తివేలు గారి వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే ఈయన వ్యక్తిగత జీవితం, సినీ జీవితం రెండు అస్సలు ఎక్కడా పొంతనలేవు. ఎందుకంటే సుత్తివేలు గారు సినిమా వరకు ఆయన పోషించే పాత్రతో, ముఖ్యంగా సుత్తివేలుగా తన సుత్తితో ప్రేక్షకులందరినీ తనదైన కామెడీ టైమింగ్ తో, డైలాగ్ డెలివరీతో, ముఖ్యంగా హావభావాలతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తారు. కానీ ఆయన వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే ఆయన స్వతహాగా చాలా ముభావంగా ఉంటారట. ఆయన పెద్దగా మాట్లాడారని, చాలా తక్కువగా మాట్లాడే మితభాషి అని స్వయాన ఆయన భార్య లక్ష్మీరాజ్యం గారే చెప్పుకొస్తున్నారు. ఇంట్లో ఆయన పిల్లలతో ఉన్నంతసేపు దగ్గరుండి పిల్లలకి కావాల్సినవన్నీ ఆయనే వండి పెట్టేవారట. పైగా ఆయన భార్యతో కలిసి ఇంట్లో సమయం దొరికినప్పుడల్లా చెస్ ఆడటం, ఆ చెస్ లో ఆయనే గెలిచేవారట. అలా ఇంట్లో ఆయన పోషించే తండ్రి పాత్ర కానీ భర్త పాత్ర కానీ చాలా వేరుగా ఉంటుందని, నిజ జీవితంలో సుత్తివేలు గారు అస్సలు మాట్లాడరని, వెండితెర మీద అంత కామెడీని పండించే ఆయన నిజ జీవితంలో ఇలా ఉంటారన్న విషయం ఎవరికీ తెలీదు అంటూ ఆయన భార్య లక్ష్మీరాజ్యం గారు లేని తన భర్త రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలని వెలుగులోకి తీసుకొచ్చింది. ఇంకా చెప్పుకొస్తూ తాను స్టార్ కమేడియన్ గా రాణిస్తున్నప్పటికీ తన పిల్లల్ని ఎవరిని సినిమా వైపు తీసుకురావాలని ఆయన ఏనాడు అనుకోలేదట. పైగా సినిమా రంగంలోకి వచ్చి తనలాగా ఇబ్బందులు పడకూడదని, తన పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ జీవితంలో సెటిల్ అవ్వాలన్నదే ఆయన కోరుకున్నారట.
సరిగ్గా అలానే జరిగింది సుత్తివేలు గారి పిల్లల విషయంలో. ఆయన కొడుకు ఫణీంద్ర కుమార్ ప్రస్తుతానికి ఓ ఎంఎన్సీ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటే, ఇక మిగతా ముగ్గురు ఆడపిల్లలు కూడా తమ తమ వ్యక్తిగత జీవితాల్లో పెళ్లిళ్లు చేసుకుని తమ భర్తలతో పిల్లలతో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఫణీంద్ర కుమార్ గురించి కనుక మాట్లాడినట్లయితే, చెన్నైలో సెటిల్ అయిన ఇతను ఓ ఇంజనీర్ గా రాణించడం మాత్రమే అంతేకాకుండా సొంతంగా వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇక సుత్తివేలు గారు ఒక దశలో స్టార్ కమేడియన్ గా రాణిస్తూ ఆర్థికంగా కూడా బాగా నిలదొక్కుని బాగా సంపాదిస్తున్న రోజుల్లోనే ఆయన కూడబెట్టిన ఆస్తులని ఆయన నలుగురు పిల్లలకి సమానంగా ఇచ్చారట. అలా చూసుకున్నట్లయితే ఆయన నలుగురు పిల్లలకి దాదాపు 400 కోట్ల విలువ చేసే ఆస్తుల్ని ఇచ్చినట్లుగా స్వయాన ఆయన కొడుకు మరియు భార్యని చెప్పుకొచ్చారు. ఇక సుత్తివేలు గారి కొడుకు మాట్లాడుకొస్తూ తనతో పాటు తనకి 3 తోబుట్టువులు కూడా ఉన్నారని చెప్పారు. ఇక సుత్తివేలు గారి ఆడపిల్లల విషయంలోకి వెళ్తే ఆయనకి 3 కూతుళ్లు ఉన్నారు. శ్రీదేవి, భువనేశ్వరి మరియు సత్యవాణి. ఇక ఆయన కూతురు శ్రీదేవి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఎందుకంటే తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే తనదైన సంగీతంతో ప్రేక్షకులందరినీ అలరించి గాన గంధర్వుడు అయిన బాలసుబ్రహ్మణ్యం గారిని మనకి పరిచయం చేసిన ఎస్పి కోదండపాణి గారికి కోడలవుతుంది. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. ఎస్పి కోదండపాణి గారి తమ్ముడు కొడుకే స్వయాన సుత్తివేలు గారి అల్లుడు. ఇక అతడి పేరు ఎస్పి వెంకటబాబు. ఇతడు కూడా చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి తన తండ్రి మాదిరిగా ప్రొడ్యూసర్ గా మారి ఎన్నో సినిమాలకి నిర్మాణ సారథ్యాలను చేపట్టాడు. అలా సుత్తివేలు గారి కూతురు అయిన శ్రీదేవి భర్త కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ ప్రొడ్యూసర్. ఇదిలా ఉంటే సుత్తివేలు గారి 2 కూతురుల్లో 2వ కూతురు చెన్నైలో మరియు చిన్న కూతురు అమెరికాలో హెచ్సిఎల్ కంపెనీలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తూ సెటిల్ అవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఎందరో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో వ్యక్తిగత విషయాలు వివిధ రకాల ఇంటర్వ్యూల ద్వారా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా చాలా ఏళ్ల తర్వాత సుత్తివేలు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని స్వయాన ఆయన భార్య అయిన లక్ష్మీరాజ్యం గారే వెలుగులోకి తీసుకొచ్చారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా రాణిస్తున్న ఆయన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడని, పైగా ఆయన సినిమాల విషయం గురించి కానీ ఆయన పోషించే పాత్రల గురించి కానీ ఏనాడు ఎప్పుడు ఇంట్లో ప్రస్తావించేవాడు కాదని, కొన్ని సందర్భాల్లో ఒకప్పటి స్టార్ కమేడియన్ అయిన శ్రీలక్ష్మి గారితో సుత్తివేలు గారికి పెళ్లైపోయింది అంటూ ఎన్నో రకరకాల రూమర్లు కూడా వచ్చాయని, దానిని ఏనాడు పట్టించుకోలేదు అంటూ ఆయన భార్య చెప్పుకొచ్చింది. అదండి అసలు సంగతి. మరి తెలుగు వెండి తెరపై కొన్ని దశాబ్దాల పాటు తనదైన కామెడీ టైమింగ్ తో మనలందరినీ కడుపుబ్బా నవ్వించిన సుత్తివేలు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఆయన కొడుకు ఎవరు, ఏం చేస్తున్నాడో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ కొత్త విషయం మీ అందరికీ బహుశా నచ్చే ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.